హైడ్రా యాక్షన్కి నిరసనగా ఆందోళనలు జరగడం చూసాం. కానీ ఇప్పుడు హైడ్రా ఉద్యోగులే ఆందోళనకు దిగారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ సేపు మనం చూస్తున్నాం. హైడ్రా మార్షల్స్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. జీతాలు తగ్గించడంతో వారు విధుల్ని బహిష్కరించారు. హైడ్రాలో మార్షల్స్గా పనిచేస్తున్నారు మాజీ సైనిక ఉద్యోగులు. వీరంతా మార్షల్స్ విధుల బహిష్కరణ నిర్ణయంతో ఇక మాన్సూన్ ఆపరేషన్పై ప్రభావం పడింది. అసలే హైదరాబాద్లో ప్రతిరోజు గట్టి వానలు పడుతున్నాయి. ఈ టైంలో ఇప్పుడు వీళ్ళు విధుల్ని బహిష్కరించారు. హైడ్రా కంట్రోల్ రూమ్ సేవలకు ఇప్పుడు అంతరాయం ఏర్పడినట్లయింది. ట్రైనింగ్ కార్యక్రమంతో పాటు ప్రజావాణి సేవలు కూడా నిలిచిపోయాయి. గ్రేటర్ హైదరాబాద్లోని 150 డివిజన్లలో సేవలు బంద్ అయ్యాయి. 51 హైడ్రా భారీ వాహనాల సేవలు నిలిచిపోయాయి. మా ప్రతినిధి లక్ష్మీకాంత్ లైవ్లో అందుబాటులో ఉన్నారు, మాట్లాడదాం. లక్ష్మీకాంత్, మొత్తంగా ఆ మార్షల్స్ ఎంతమంది ఉంటారు? సో ఇప్పుడు వారు విధులు బహిష్కరించారు, ప్రభావం ఎలా పడింది? మరి హైడ్రా సమస్య పరిష్కారానికి ఏం చేయట్లేదా ఉన్నతాధికారులు? ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో హైడ్రా పేరు అంటేనే అందరికీ తెలిసిందే, సంచలనం సృష్టిస్తుంది. అక్రమ కట్టడాలు, చెరువులు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు మొత్తం ఎక్కడ కబ్జా చేసినా వాటిని మొత్తం కూడా నేలమట్టం చేస్తుంది హైడ్రా. అయితే ఈ ఆపరేషన్స్లో కీలకంగా వ్యవహరించేది మన మాజీ సైనికులు, మార్షల్స్గా పనిచేస్తుంటారు ఇక్కడ హైడ్రాలో. వీరందరూ దాదాపు 100 మంది దాదాపు ఉన్నారు. వీరందరూ కూడా కీలకమైన విభాగాల్లో పనిచేస్తుంటారు. నా చేతిలో ఉన్నటువంటి వైర్లెస్ సెట్, వాళ్ళకి సంబంధించినవి ఇలాంటి ప్రతి ఒక్కరి దగ్గర ఉంటాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలో మూగబోయాయి. అత్యవసర పరిస్థితుల సేవలు మొత్తం కూడా ఇక్కడ ఆగిపోయాయి. ఎక్కడికక్కడ ఆపరేషన్స్, కంట్రోల్ రూమ్స్, శిక్షణా కేంద్రాలు, మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు 30 సర్కిల్లోని దాదాపు 150 వార్డులలో ఈ బృందాలు మొత్తం కూడా పని చేయకుండా విధులను బాయ్కాట్ చేయడం ప్రధాన కారణం. జీతభత్యాలు పెంచాల్సిందిపై ఒక్కసారిగా ఒక్కొక్కరికి 7,000 వరకు జీతభత్యాలు తగ్గించడంపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు ఇక్కడ వీళ్ళంతా కూడా సిబ్బంది. మీరు చెప్పండి, ఏంటి నిర్ణయం? హైడ్రాలో నిర్ణయం తీసుకున్న పట్ల మీరు ఎందుకు మొత్తం కూడా ఈ సేవలు బంద్ చేయడంతో మొత్తం మాన్సూన్ ఎమర్జెన్సీ సేవలు ఆగిపోయే పరిస్థితి వచ్చింది కదా? సార్ నమస్తే అండి అందరికీ. నా పేరు మార్షల్ సుబ్బయ్య. మేము 2020 ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి తీసుకుని మేము దీనిలో ఈవీడిఎంలోకి మమ్మల్ని తీసుకోవటం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు హైడ్రాలో కన్వర్ట్ చేశారు, హైడ్రాలో చేస్తున్నాం. అయితే ఏదైతే మా జీతభత్యాలు ఉన్నాయో అవి డైరెక్ట్గా 7,000 రూపాయలు తగ్గించి ఇవ్వటానికి గవర్నమెంట్ జీవో పాస్ చేసిందని చెప్పారు మాకు. అయితే మాకు గతంలో ఉన్నటువంటి ఎలాంటి సిచ్యుయేషన్లోనైనా ఏ పనికి పంపించినా మా వాళ్ళు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఎక్స్-సర్వీస్ మ్యాన్, వాళ్ళు 15 సంవత్సరాల నుంచి తీసుకుని 34 సంవత్సరాల వరకు సర్వీస్ చేసిన వాళ్ళు. ఇది కూడా దృష్టిలో పెట్టుకున్న వీళ్ళు చెప్పినటువంటిది అది నాలానా, అది క్యాచ్ బీటా, అది గట్రా అనేటువంటిది కూడా చూడకుండా వీళ్ళకి సేవలు అందించినందుకు మాకు ఇచ్చినటువంటి గవర్నమెంట్ 7,000 రూపాయలు డైరెక్ట్ పర్ మంత్ ఒక వ్యక్తికి తగ్గించి జీతాలు ఇస్తామనేటువంటిది గవర్నమెంట్ జీవో ఇచ్చింది. దాన్ని తిరస్కరించి చేయటం అనేది జరగదు అని ఈ హైడ్రా నుంచి మాకు అందినటువంటి సమాచారం. అయితే మేము ఆ జీతభత్యాలకు మేము చేయలేము కనుక మేమందరము హైడ్రా కమిషనర్ సార్ రంగనాథ్ సార్తో కలిసి మాట్లాడనే నిర్ణయానికి వచ్చాము. ఆయనతో మాట్లాడతాము. సో ఇది మీరు ఇక్కడ మాజీ సైనిక ఉద్యోగులుగా మీరు మిలిటరీలో ఆఫీసర్లు కూడా పనిచేశారు. ఇక్కడికి వచ్చి ఇప్పుడు హైడ్రాలో క్యాచ్ పిట్లు అంటే డ్రైనేజీ కాలువల్లో కూడా మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసి నీళ్ళు క్లియర్ చేస్తున్నారు. సో ఈ జీతభత్యాలు తగ్గించడం పైన హైడ్రా కమిషనర్ కావచ్చు, మీ అధికారులు కావచ్చు, గత వారం రోజులుగా ఇంటర్నల్గా చాలా తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. బట్ మీ డిమాండ్స్ ఏంటి? ఒక్కసారిగా రోడ్డున పడ్డాయి. డిమాండ్స్ అనేది మా ఏం లేవు. కానీ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి మేము పనిచేస్తున్నాకి దానికి మేము 8 అవర్స్ డ్యూటీ కోసం మేము జాయిన్ అయ్యాం. కానీ ఇప్పుడు హైడ్రాలో చేరిన తర్వాత సమయం చూసుకోకుండా 8 అవర్స్ అనేది కాకుండా పగలు రాత్రి ప్రజెంట్ మాన్సూన్లో పనిచేసేది మార్నింగ్ నుంచి నైట్ 12 నుంచి 3 గంటల వరకు కంటిన్యూస్ వర్క్ చేస్తున్నాం. దాని తర్వాత డ్రైనేజ్ ఒక్కసారిగా హైడ్రాకు సంబంధించినటువంటి మార్షల్స్, మాజీ సైనికులుగా పనిచేసి వచ్చే మార్షల్స్గా ఉన్నటువంటి వీరందరూ దాదాపు 100 మంది దాదాపు ఉన్నారు. వీటితో పాటు ఇంకా దాదాపు 2,000 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా ఆందోళన బాట పట్టే అవకాశం ఉంది. వారందరూ కూడా ఈ జీతభత్యాలు తగ్గించడం పైన తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఒక్కసారిగా హైడ్రాలో విశేష సేవలు అందించే తమకు ఇలా అఘోరపరుస్తూ ఉన్న జీతభత్యాలు చాలా వంటి జీతాలు పెంచాల్సిందిపై ఉన్న జీతాలు దాదాపు 7,000 రూపాయల వరకు ఒక్కొక్కరికి తగ్గించడం పైన మార్షల్స్ అంతా కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వీరందరికీ ఆ డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో నెరవేర్చకపోతే మాత్రం వీరందరూ
విధులకు బాయ్కాట్ చేయడంతో ఇప్పుడు భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి హైదరాబాద్ జలమయం అవుతుంది, ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఆ సమస్యలో కీలకంగా మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలో కీలకంగా వ్యవహరించే హైడ్రా మార్షల్స్ వీరందరూ కూడా విధులను బాయ్కాట్ చేయడంతో తీవ్ర సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. రైట్ లక్ష్మీకాంత్.